నమస్తే, వెల్కమ్ టు ఆర్పీ7 టీవీ న్యూస్. వాంకిడి మండలంలో గంజాయి పట్టుబడితే చట్టపరమైన చర్యలు తప్పవని సిఐ శ్రీనివాస్ హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో నిర్వహించిన పట్టుబడిన గంజాయి వివరాలను వెల్లడించారు. విశ్వసనీయంగా సమాచారం మేరకు గురువారం 28వ తేదీన కెరమేరి మండలంలోని కోట గ్రామానికి చెందిన కోటాంబే ధనరాజ్ అనే వ్యక్తి ఇంట్లో తనిఖీలు నిర్వహించగా సుమారు 1.50 లక్షల విలువలు గల 6 కిలోల 100 గ్రాముల ఎండు గంజాయి పట్టుబడినట్టు తెలిపారు. తేదీ 28వ తారీఖు రోజున కెరమెరి మండలంలోని కోట గ్రామంలో కోటంబే ధనరాజ్ అనే వ్యక్తి, తండ్రి పేరు విశ్వనాథ్, 37 సంవత్సరాల వ్యక్తి, ఇతని చేతిలో గాంజాయి ఉన్నట్టుగా మాకు మా సర్కిల్ టీం ద్వారా సమాచారం వచ్చింది. ఆ సర్కిల్ టీమును ఎస్ఐ కెరమెరి విజయ్ గారు ఇద్దరు టీమ్గా ఏర్పడి రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్ చేసిన సందర్భంలో అతని దగ్గర ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్లో గంజాయి ఉన్న ఇన్ఫర్మేషన్ మీదుగా మేము గెస్టెడ్ ఆఫీసర్ సమక్షంలో గంజాయి సీజ్ చేశాము. ఈ గంజాయి యొక్క వెయిట్ వచ్చేసి 6 కిలోల 100 గ్రాములు ఉంది. దీని యొక్క టోటల్ వర్త్ రూపీస్ వచ్చేసి 15,52,050 రూపాయలు. ఇది ఇతని దగ్గర సీజ్ చేయడం జరిగింది. తదనంతరం ఇతని రిమాండ్కి తరలించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలకు ముఖ్య గమనిక, ఈ గంజాయి సాగు ఎవరు చేసినా కానీ, ఇంట్లో పెంచుకున్నా కానీ దీనిపైన చట్టపరమైన చర్యలు ఉంటాయి. చాలా మట్టుకు మన గ్రామాల్లో మా ఆచారం, మా గోండు సాంప్రదాయం లేక మా కుల సాంప్రదాయం అనుకుంటా కొంతమంది అంటూ ఉంటారు. దయచేసి ఇలాంటివి ఏం పెట్టుకోవద్దండి, మానుకోవాలి. ఈ గంజాయి అనేది చాలా చాలా యువత అనేది దీనివల్ల చెడిపోతున్నారు. ఈ మాదక ద్రవ్యాల వెంబడబడి చాలామంది చెడిపోతున్నారు. కాబట్టి ఈ గంజాయి యొక్క నిర్మూలన విధంగా మా ఎస్పీఆర్ ఆదేశాల మేరకు ఈ విధంగా రైడ్ చేస్తున్నాము. ఎవరైనా గంజాయి సాగు కానీ ట్రాన్స్పోర్టేషన్ చేసినా, కొన్నా, వాడినా కూడా వాళ్ళందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ విధంగా తెలియజేస్తున్నాం.